ఈ నృత్యం పేరు చెబితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన కళాకారులు ముందుగా గుర్తొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సంస్కృతి కార్యక్రమాల్లో ఓ భాగమైంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే సంస్కృతి ప్రదర్శనతో పాటు కామన్వెల్త్ గేమ్స్, IPL ప్రారంభం, ముగింపు వేడుకల్లో కూడా ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే తమకు చిన్నతనం నుండి ఈ ఆదరణ బాగుందని, ఇప్పుడు కూడా తమకు ఎంతో ఆదరణ లభిస్తుందని గిరిజనులు అంటున్నారు. అంటే మేము పూర్వకాలం నుండి మా పెద్దల కాడి నుండి మాకు ఆచార ప్రకారం చేసుకొస్తున్నామండి. ఇప్పుడు వరకు పెళ్ళిళ్ళు, పేరంటలకి అన్నిటికీ పూజ పండగ అని కూర్చుంటాం సార్. వేటకని వెళ్తారండి. పండగ కూర్చున్న తర్వాత వేటకి వెళ్తారండి. వేటకి వెళ్ళి ఏదైనా పెట్టిన దేన్నో కొట్టుకొని తెచ్చి అందరు కూర్చున్న ఊరుమ్మట అందరూ ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెము మొక్క పెట్టుకొని ఆ ఆటల పాటలతో ఆ దేవుడి దగ్గర నుండి సంబరాలు చేస్తాని ఇలా జరుపుకొస్తాం సార్. మాకు అది పచ్చ పండుగ అని ఉంటుంది సార్. జొన్నసేను గట్టు ఉడతామండి. అలాంటి పంటలు కూడా ఫస్ట్ పంట కూడా దేవుడికి ఇక్కడ పూజలు చేస్తా ఆటల పాటలతోటి అక్కడ సంబరం చేస్తాని ఇలాగే కొనసాగిస్తున్నాం సార్. గిరిజన సంస్కృతి తగ్గట్లుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలేకలతో కూడిన తలపాగా చుట్టుకొని పెద్ద డోలు పట్టుకొని దాన్ని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ పెట్టుకొని అందులో ఏకలను పెట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని పురుషులు డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ఇది చిన్నతనం నుంచి పెద్దల నుంచి నేర్చుకున్నదని, చాలా బాగుందని, నేటితరం యువత కూడా నేర్చుకుంటుందని యువత అంటున్నారు. ఆచారంగా వచ్చాయండి, వాళ్ళ ద్వారాగా మేము నేర్చుకొని మేము ఇక్కడ ఇలా చేస్తున్నామండి. ఈ కొమ్ములు ఉన్నాయండి, ఈ అడవి ఉన్న కొమ్ములండి. దీనికి ఒక బుట్ట ఉంటుందండి. ఆ బుట్ట అల్లుకొని ఆ కొమ్ములకి తాడు కట్టుకొని వెనకాల నెమనేకాలు అవి కట్టుకొని అల్లుకొని ఇలా బుట్ట ఇలా తయారు చేస్తామండి. కట్టుకొని డోలు ఒక ముద్దు ఉంటుందండి. ఆ ముద్దుని కోసి చెట్టు మొదలను కోసి ఒక వారం రోజుల్లో ఉంచి దాన్ని లోనున్న విద్యుని మాత్రం తీసేసి ఇటు పక్క అటు పక్క అన్నం పడాలి. ఒక 30 మంది ప్రతి పండగకి పూజ పండుగ పెళ్ళిళ్ళకి వాటికి చేస్తాం.